ఇవాళ మన జిల్లాలో హనుమాన్ల గుడి లేని తండా ఉండొచ్చు, గూడెం ఉండొచ్చు, గ్రామం ఉండొచ్చు. హనుమాన్ల గుడి లేని తండానన్న ఉండొచ్చు, గూడెమన్న ఉండొచ్చు, ఊరన్న ఉండొచ్చు. కానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. నేను గుండె మీద చేసుకొని నేను చెప్తున్నా. ఈడ వేలాది మంది వచ్చారు. నేను సూటిగా బీఆర్ఎస్ కి సవాలు విసురుతున్నా. ఏ ఊర్లో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినవో బిడ్డ గానే నువ్వు ఓటు అడగాలి. ఏ ఊర్లో నేను ఇందిరమ్మ ఇల్లు కట్టినో గా ఊర్లో నేను ఓట్లు అడుగుతా. నీకు డిపాజిట్ వస్తే నా పేరే మార్చుకుంటా. మీద బతుక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తాని, ఉద్దండాపూర్లో మునిగినోళ్లకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాని నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పి ఇవాళ మేము పనిచేస్తుంటే కాళ్ళలో కట్టబెట్టి అడ్డం పడి మా పాలమూరు అభివృద్ధిని అడ్డుకుంటావా? మా పాలమూరు బిడ్డలు మంచోళ్ళే. మట్టి పని, తట్ట పని, పార పని, పలుగు పని అన్ని పనులు చేస్తాం. అడ్డం వస్తే నీ పని కూడా చేస్తాం. మేం తవ్విన గోతుల్నే మట్టి తీసుడే కాదు బిడ్డ, పండబెట్టి మట్టి కప్పేది కూడా మా బిడ్డ.